మనం దానం చేసుకుంటే సరిపోతుంది. అలాగే గురుడు, అలాగే దేవతలకి గురుడు అంటే గురుడు చూడగానే ఒక పెద్ద ఏజ్ కూడా గురుడు చాలా పెద్ద గ్రహం. మనం మామూలుగా చెప్పిన వాటిలో కూడా సోలార్ సిస్టంలో సూర్యమండలంలో గురుడు చాలా పెద్ద గ్రహం అంటారు. అంచేత ఈ వ్యక్తిని చూడగానే చాలా పెద్ద వ్యక్తి అని అనిపిస్తుంది. అంటే అతనికి 10 ఏళ్ళు ఉన్నా సరే అతని బిహేవియరు చాలా పెద్ద వ్యక్తిలాగా, చాలా రాయల్గా ఉండి, చాలా గౌరవప్రదంగా, ఏ మాట పడకుండా ఎవరితోనూ అంతలాగా గురుతత్వం. అందుకని మనకి అందులో ఆ వ్యక్తిలో మనకి కనబడదు. అలాగే పసుపు కలర్, పుష్యరాగం మనకి ఈ నవరత్నాలు. అలాగే జలానికి కూడా కారకుడు. అంటే ఈ జలం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, మీకు ఇవాళ వాన పడుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఈ గురుడు, ఈ చంద్రుడు, ఇలాంటి వాటి వల్ల కలయిక, వాళ్ళ దృష్టి, వీటి వల్ల మనకి ఆ రోజు నీరు పడుతుంది, వాన వస్తుంది అనేవి. ఇవన్నీ చాలా సింపుల్ అనాలిసిసే, ఇంకా ఇన్డెప్త్ చాలా పెడదాం ఇప్పుడు. అలాగే బుద్ధికి కారకుడు. వాడి బుద్ధి చాలా బాగుంది అంటే గురుడు చాలా బలంగా ఉన్నట్టు. అలాగే బంగారం, ఈశాన్య దిక్కుకు అధిపతి. తీపి, గురుడు మనకి చాలా బలంగా, మనకి లగ్నానికి బాగా లింకు అన్నీ ఉంటే మనకి తీపి ఇష్టం అవుతుంది. అలాగే శనగలు, అందుకనే గురుడు సంబంధంగా మనం ఏదైనా దానం చేయాలంటే కూడా శనగలు. అందుకని గురుడు చాలా శుభకారకుడు కాబట్టి మనం శనగల్ని అన్నీ కూడా మనం ఎప్పుడూ వాడుతూ ఉంటాం. శుక్రుడు రాక్షసులకి గురువు. ఇక్కడ అలాగే తెలుపు వర్ణం. తెలుపు అంటే పసుపుతో కలిసిన తెలుపు. ఇది చాలా అందంగా ఉంటుంది. శుక్రుడు బ్రైటెస్ట్ స్టార్ అని చెప్పుకున్నాం మనం. అంచేత అందంగా ఉన్న వస్తువుల్లో మనకి శుక్రకళ బాగా కనబడుతూ ఉంటుంది. అలాగే వజ్రం చాలా కాస్ట్లీ, అంటే లగ్జరీ ఐటమ్. అన్ని లగ్జరీస్ ఎక్కడ కనబడుతున్నా మనం శుక్రుడు అక్కడ ఉన్నట్టుగా అర్థమైపోతుంది. అంటే మీరు వేసుకున్న బట్టలు కానీ, మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, మీకున్న కనబడే విధానం అది గురుడిల్లా, ఇది శుక్రుడిల్లా అనేది మీరు చెప్పగలరు అని చెప్తున్నాం. అలాగే శుక్రుడు శ్లేష్మకారకుడు. మనకి 3 తత్వాలు ఉంటాయి. అగ్నితత్వం, ఇక్కడ శ్లేష్మం, వాతం, పిచ్చం, పైత్యం అలాంటివి ఉంటాయి కదా, అవి అందులో శ్లేష్మం. అంటే ఈ శుక్రుడు కనుక మనకి యాడ్వర్స్గా ఉన్నప్పుడు ఈ శ్లేష్మతత్వం మనలో పెరుగుతుంటే అది మనకి అలా తెలిసిపోతుంది. అందుకని ఒక చక్రం చూడగానే మీకు అసలు ఆ వ్యక్తి శ్లేష్మతత్వ వ్యక్త, లేకపోతే అగ్నితత్వ వ్యక్త, లేకపోతే వాతం వస్తుందా, పైత్యం పెరుగుతుందా, ఇలాంటి వాటిని తెలియటం వల్ల మీరు ఎల్ఐ చేసి, అంటే స్కానింగ్ చేయకుండానే మనం ఈ క్యారెక్టర్ ద్వారా మనం బాడీలో అన్నీ కూడా తెలుసుకోగలం. అది నేను చెప్పదలుచుకున్నది ఫస్ట్ మీకు. నెక్స్ట్ అలాగే శుక్రుడు శుక్లానికి బాడీలో. ఆగ్నేయ దిక్కుకి అధిపతి, పులుపు ఉంటుంది. మామూలుగా మీకు ఫుడ్ మెటీరియల్లో బొబ్బర్లు. అలాగే బుధుడు తెలివికి, వాడు చాలా బుధుడు లాంటి వాడు అంటారు. అంటే తెలివి, చాలా తెలివి. అంటే తెలివితేటల్లో లాజికల్. ఇప్పుడు ఈ గురుడు తెలివైన వాడే, శుక్రుడు తెలివైన వాడే. బుధుడికి వ్యవహార జ్ఞానం, అప్పటికప్పుడు ఏం చేయాలో చేయటం, అంటే లాజికల్ తెలివితేటలు. అందుకనే ఈ బుధుడిని మనం ఈ లాయర్స్ ప్రొఫెషన్స్లోను, చాలా మ్యాథమెటిక్స్ బాగా, సైన్స్ బాగా, ఈ తర్వాత ఆడిటింగ్ సబ్జెక్ట్స్లోను ఇలాగా ఎక్స్ట్రాడినరీగా ఉన్న తెలివితేటల్లో, అంటే షార్ప్నెస్, అన్నింటిలో లాజికల్ లింకింగ్స్ అవన్నీ చేయగలిగిన వాడు బెస్ట్ కమ్యూనికేటర్. కమ్యూనికేషన్ రంగాలు ఇవన్నింటినీ మనకి బుధుడు చెప్తాం. అందుకనే తెలివి. ఈ ఆకుపచ్చ రంగు మామూలే, అంటే తిక్కు ఆకుపచ్చతో ఉంటుంది. ఆ కలర్ కూడా అందుకనే కొద్దిగా బ్లాక్ టింజ్ వస్తుంది ఈ బుధుడు పవర్ కానీ, ఈ బుధుడు లగ్నాలతో లింక్ ఉంటే. అలాగే పచ్చ పైత్యం, అలాగే వ్యాపారం లక్షణాలు అవన్నీ ఉంటాయి. ఉత్తర దిక్కు అధిపతి, షడ్రుచులు ఈయనకి ఇష్టమే. అలాగే మామూలుగా అయితే మనకి పెసల్లో మనకి కనబడుతుంది, పచ్చగానే పైన కనబడతాయి. అందుకని బుధుడి రిప్రజెంటేషన్ ఆ మెటీరియల్. అలాగే కుజుడు సేనాధిపతి, అతని ఉష్ణతత్వం. అలాగే మీకు అగ్నితత్వం కారకుడు, స్పీడు. అలాగే రక్తం చూడండి, రక్తం ఎక్కువైతే
మనిషిలో చాలా స్పీడ్ ఉంటుంది, అదే ఆరోగ్యంగానే ఉంటుంది. అంతే మీకు ఇక్కడ ఈ రక్తం ఉండటం బట్టే మనిషికి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఉంటే మిగిలిన అన్ని పనులు చేస్తాడు. అందుకని యుద్ధంలో చేసేందుకు ఈ ఆర్మీ ఫోర్సెస్ వీళ్ళందరికీ కుజుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ ముదిరేడుపు, పగడం చెప్పాం, ఉష్ణతత్వాలు, దక్షిణ దిక్కు అధిపతి, కొంచెం చేదు, వగరు కొంచెం ఏదైనా అలాగే వస్తాయి. కందులు ఎర్రగా ఉంటాయి. అందరూ అంటారు మాంసకృతులు, అవి ఎవరికైనా నీరసంగా ఉంటే మాంసకృతులకి మరి కందులు వాడమని మామూలుగా వెజిటేరియన్లో చెప్తారు. అంటే ఈ మెటీరియల్ వాడితే మనకి కుజుడు యొక్క పవర్ పెరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది, అలాగే ఎర్ర లైట్ వేసుకుంటే మీకు ఎనర్జీగా ఉంటారు, కొంచెం ధైర్యం పెరుగుతుంది అని ఇప్పుడు వాళ్ళు మనకి చెప్తున్నారు. అదే ఎరుపు అంటే ఆ రవి అనుకోండి, ఇక్కడ కుజుడు అనుకోండి, ఎరుపు ధైర్యం, లోపల బ్లడ్, అవే మనకి ఇక్కడ ప్రాక్టికల్గా ఈ గ్రహాల రూపంలో మనకి అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. అలాగే కుజుడు విద్యుత్, ఎలక్ట్రానిక్ రంగాలు అవన్నీ కుజుడు విద్యుత్ అనగానే మనకి చాలా స్పీడ్గా వెళ్ళిపోవటం, చాలా షాకింగ్గా అలా ఉంటాయి. అలాగే శనికి సేవకాతత్వం, లేబర్ వర్క్స్, పేషెన్స్ ఎక్కువ ఉండటం, హార్డ్ వర్క్ చేయటం, అన్ని వేళలా పనిచేయగలగటం, ఇవన్నీ కూడా శనికి తత్వం. అలాగే నీలం, నలుపు, బ్లూ స్టోన్ అంటారు. నువ్వులు అదే నువ్వులు వీటికి కారణం. అలాగే వాత స్వభావం, దీనికి సీసం అని కూడా మెటల్ ఎలకేట్ చేశారు. పడమర దిక్కు అధిపతి, వగరు, నువ్వులు, నరాలు, ఇవన్నీ ఇనుము కూడా శనీశ్వరుడు. ఇలాగా నరాలు ఇలా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ రాహువు, కేతువు. రాహువు మొండెం, మినువులు, నైరుతిక అధిపతి. అలాగే కేతు అయితే ఉలవలు, వైడూర్యం, అలాగే ముఖం అంటే మనకి పాముకి ఖండించబడితే రాహుకేతువులు ఇచ్చారు. ఇవి ఛాయాగ్రహాలు. అయితే ఇక్కడ మీకు ఒక డిస్క్లైమర్ చెప్పాల్సి వస్తుంది. ఈ మునులు ఒక్కొక్క ముని ఒక్కొక్క విశ్లేషణ, అంటే ఒక రాహుకేతువులకి ఒక స్వక్షేత్రాలు, మిత్రగ్రహాలు, అలాగే ఉచ్చలు నీచులు కూడా చెప్పడం జరిగింది. మనం ఏంటంటే ఎంతవరకు ఇంపార్టెంటో ముందు మాట్లాడుకున్నాం. తర్వాత ఇన్ డీటెయిల్ మనం జాతక అనాలిసిస్లో వాటి యొక్క పవర్స్ ఎలా ఉంటున్నాయి, ఏ రాశుల్లో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే రాహువుకి ఏం చెప్పినా శనితో లింక్తో చెప్తాం, కుజుడికి ఏం చెప్పినా కేతువుతో లింక్ అంతా కూడా కుజుడితో చెప్తాం. అంచేత మీకు అవి అనాలిసిస్లో అవన్నీ క్లియర్గా తెలుస్తాయి. ఇక మనం రేపటి నుంచి మనం జాతక చక్రం వేయటం అనేది కూడా మొదలు పెడదాం. మీరు ఒక పంచాంగం ఏదో ఒకటి మీకు ఇష్టమైంది తీసుకుంటే మనం పంచాంగం నుంచి మనం జాతక చక్రం విడిగా మనం వేయటం అంటే లగ్నాలు అవన్నీ ఆల్రెడీ పంచాంగాలు వేసి ఉంటాయి. అవి కాకుండా మనం ఎలా వేయాలో కూడా నేర్చుకుని పెడదాం. అందుకని మీరు ఒక పంచాంగంతో రెడీ అవ్వండి. నేను మిగిలినవన్నీ తర్వాత చెప్దాం. సభాయ నమః.